స్టూడెంట్స్ వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్ కెమెడీజీ. మన ఛానల్లో 10th క్లాస్ స్టూడెంట్స్కి సంబంధించి మ్యాథమెటిక్స్లో 5th చాప్టర్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్కి సంబంధించిన కంప్లీట్ వీడియో కింద డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి చూడొచ్చు. ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్కి సంబంధించి పార్ట్ 1 వీడియోకి సంబంధించి కొన్ని పాయింట్స్ అయితే ఇక్కడ రాయడం జరిగింది. బోర్డు మీద చూసినట్లయితే 1, 2, 3, 4 అండ్ సో ఆన్ అందులో ఉన్న ప్రతి నెంబర్ని ఈ టర్మ్ అంటాం. అలాగే -3, -2, -1, 0 దాన్ని కూడా ఒక సిరీస్గా తీసుకుంటే ప్రతి టర్మ్ని కూడా ప్రతి నెంబర్ని కూడా ఒక టర్మ్ అంటాం. 1కి 1 యాడ్ చేస్తే 2 వస్తుంది, 2కి 1 యాడ్ చేస్తే 3, 3కి 1 యాడ్ చేస్తే 4 అండ్ సో ఆన్ అనమాట. అలాగే రెండో సీక్వెన్స్లో కూడా 1 యాడ్ చేసుకుంటూ వెళ్ళాం అనమాట. అలా వెళ్తే దాన్ని అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ డెఫినేషన్ బోర్డు మీద చూడండి. అండ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఈజ్ ఏ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఇన్ విచ్ ఈచ్ టర్మ్ ఈజ్ అబ్టైన్డ్ బై యాడింగ్ ఫిక్స్డ్ నెంబర్ టు ద ప్రిసీడింగ్ టర్మ్ ఎక్సెప్ట్ ఫస్ట్ టర్మ్ కాకుండా ఫస్ట్ టర్మ్ తర్వాత నుంచి వచ్చే ప్రతి టర్మ్కి కూడా ఒక ఫిక్స్డ్ నెంబర్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే దాన్ని అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం. అలా యాడ్ చేసిన ఫిక్స్డ్ టర్మ్ని ఏమంటాం అంటే కనుక కామన్ డిఫరెన్స్ అని అంటాం. ఇట్ ఈస్ కామన్ డిఫరెన్స్ ఈజ్ నెగిటివ్ అవ్వచ్చు, 0 అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు. సో జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏపీకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్కి సంబంధించిన జనరల్ ఫార్మ్ a+d, a+2d అండ్ సో ఆన్గా ఉంటుంది. ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటే ఆ ఏపీని ఫైనైట్ ఏపీ అంటారు. ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటే దాన్ని ఇన్ఫైనైట్ ఏపీ అని అంటాం అనమాట. కంప్లీట్ వీడియో కింద డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ క్లిక్ చేసి చూడండి. థ్యాంక్ యూ.